నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మానవ జన్మలాగే పిశాచి జన్మ కూడా ఉంటుంది అంటూ ఉంటారు. ఇది వాస్తవమా? అసలు ఏంటి పిశాచి జన్మ అంటే? గరుడ పురాణము అనేకమైనటువంటి పురాణాల్లో కూడా వీటి గురించి చెప్పారు. మనకి కోరికలు తీరిపోకుండా ఆకస్మికంగా మరణం జరిగినప్పుడు కూడా ఈ పిశాచ జన్మ అనేటువంటిది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే మనం వాళ్ళ ఆత్మహత్య మహాపాపము అంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పిశాచం అవుతాడు. అట్లాంటి ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలో ఎక్కువగా చూస్తున్నాం. అంత పిశాచిగానే అవుతారు. మీకు ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది విషయం. ఆ నలుగురు సినిమాలో చూపిస్తారు చూసి అలా వచ్చి పట్టుకెళ్ళినట్టుగా అలా వస్తారండి. గరుడ పురాణంలో ఉంది. వచ్చి ఒక 2 గడియల వ్యవధిలో తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేసి అదే ఇంట్లో పెడతారు. ఆ వ్యక్తి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంత శరీరం అవుతుంది, ఇంత శరీరమే తిరుగుతూ ఉంటుంది. ఈ 11 రోజులు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో ఇంత శరీరం దాలుస్తుంది. దాన్ని పట్టుకెళ్తారు వాళ్ళు. అంటే వేరే శరీరంలో ప్రవేశపెట్టడమో, దానికి ఏవైతే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడుకు సంబంధించినటువంటి ఏవైతే శిక్షలు అనుభవించాలో అవన్నీ జరుగుతాయి. ఒకవేళ ఆ ఇంట్లో వారికి పద్ధతి ఏమీ తెలియదు, చేయలేదు, ఇంత ఆత్మగా ఉన్నటువంటిది పిశాచం అయిపోతుంది. దానికి సరైన సంస్కారాలు జరగకపోతే పిశాచం అయిపోతుంది. ఇప్పుడు మానవ జన్మ అంటే 100 సంవత్సరాలు అంటారు. మరి పిశాచికి కూడా ఆయుష్ ఇన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది అంటే ఎక్కడా శాస్త్రాల్లో ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అనేటిది ఏం రాయలేదు. అంటే ఇప్పుడు మనకు కూడా 120 సంవత్సరాలు అంటారు మానవ జన్మ ఈ కలియుగ ప్రామాణికం పరంగా. దీన్ని పెంచుకున్న వాళ్ళు ఉంటారు. 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని సరైనటువంటి ఇది లేకుండా అర్ధాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే పిశాచము ఎన్ని సంవత్సరాలు అది అనుభవించాలో ఆ కర్మ అనుభవించడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు అది ఉంటుంది. అలాగే మీరు కొంతమంది చూడండి, మంత్ర సాధన చేసేవాళ్ళు పిశాచాలను పట్టుకుంటారు. వాళ్ళు వాటిని మంత్రంతో ఆ పిశాచాన్ని బట్టి మీరు కర్ణ పిశాచి అని పేరు వినే ఉంటారు. కర్ణ పిశాచం చెవులో చెప్తూ ఉంటుంది. ఇలాంటి పిశాచాల్లో ఒక పిశాచం అది. అదేవిధంగా దేవతా సంబంధించిన పిశాచి ఉంటాయి మళ్ళీ అందులో. అంటే దేవతలు, యోగిని దేవతల్లో కూడా పిశాచులు ఉంటాయి మళ్ళీ, అది వేరు. ఇలా ఈ పిశాచ జన్మనెత్తినప్పుడు అవి వాటికి ఎలా ఉంటుందంటే 24 గంటలు వాటి ఒళ్ళు కాలుతూనే ఉంటుందండి. 24 hours కాలుతూనే ఉంటుంది. దాహం వేస్తుంది కానీ నీళ్ళు తాగలేదు, ఆకలి వేస్తుంది కానీ ఏమీ తినలేదు. బాడీ ఉండదా అండి? ఇంక బాడీలో ఎక్కడ ఉంటే ఆత్మలే కదా అవన్నీ, సోల్సే కదా. ఈ ఇంట్లో వాళ్ళు దాని సరైన సంస్కారాలు చేస్తేనేమో ఆ పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. మనకి భాగవతంలో దీని గురించి ఒక ఘట్టం ఉంటుంది. 2 అన్నదమ్ములు, ఒకడు బాగా అల్లరిచిల్లరగా తిరిగి రకరకాల ఇవి చేసేవాడు, ఇంకో వ్యక్తి చక్కగా ధార్మికంగా బ్రతుకుతూ ఈ వేద పఠనం ఇవన్నీ చేసే వ్యక్తుల్లో ఈ అల్లరిచిల్లరగా తిరిగేటువంటి ఆ యొక్క తమ్ముడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఎటువంటి సరైన సంస్కారాలు లేక పిశాచమే తిరుగుతూ ఉంటాడు. ఇతను ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ ఆత్మని ఒక బొంగులోకి ప్రవేశపెట్టి భాగవత సప్తాహ చేయిస్తాడు. అప్పుడు దానికి మోక్షం లభిస్తుంది. అలాగా ఈ పిశాచాలన్నీ కూడా కొంతమంది యతీశ్వరులు, మంచి అనుష్ఠాన పరుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటాయి కూడా, మాకు మీ యొక్క జపం యొక్క ఇది దారపోసి మమ్మల్ని మోక్షం వైపు తీసుకెళ్ళండి అని. అలాగే మరికొంతమంది ఈ పిశాచ సాధనలు ఉంటాయని చెప్పాను కదా, కర్ణ పిశాచి అని రకరకాల పిశాచ సాధన. ఆ పిశాచ సాధనల్లో వీళ్ళు ఏం చేస్తారంటే దానికి మాటిస్తారు, నేను నీకు నా తపశక్తిని దారపోసి ఏదో రకంగా నీకు విముక్తిని కలిగిస్తానని. అందుకు అవి వాళ్ళ వశం అవుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఆత్మలు, పిశాచాలు అందులో రకరకాలు ఉంటాయి. ఇంకా ఉపనయనం అవ్వకముందు చనిపోతే ఒక రకమైనటువంటి శరీరాన్ని దలుస్తాడు. అప్పుడే ఉపనయనమైన కొద్ది రోజులకే చనిపోయాడు, అది ఇంకో రకమైనటువంటి దీన్ని దాలుస్తుంది. అది ఆ ఆత్మ జిన్ అంటారు. జిన్ అని, అది జస్ట్ ఇంకా పిల్లవాడి దశల్లో ఉన్నప్పుడు చనిపోయినటువంటి ఆత్మలు. ఇలా రకరకాలు ఉంటాయి ఆత్మలు. వీటిని మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాధనా మార్గంలో వాళ్ళని తీసుకొని వాటిని వశం చేసుకొని వాటితో కొన్ని పనులు చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే కోరికలు తీరకుండా
సరైన సంస్కారాలు జరగకుండా మన దాంట్లో ఎందుకున్నాయనుకుంటున్నారు ఈ సంస్కారాలు? ఈ 11 రోజులు ప్రతి సంవత్సరం చేయడం అన్నీ పితృదేవతా సంబంధించినవి. చనిపోయిన తర్వాత కూడా మనిషి యొక్క ఆత్మ ఏమవుతుందని చెప్పడమే మన యొక్క గొప్పతనం. ఓకే, ఆ రకంగా ఏంటంటే ఈ పిశాచ సంబంధించినటువంటి జన్మ ఎత్తకుండా ఉండడం కోసం వాడి ఆత్మ మంచి దీంట్లోకి వెళ్ళడం కోసం మన వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇది తెలియక ఎవడు చూసి వచ్చాడులే, చనిపోయినాడు ఎట్లాగో చచ్చిపోయాడు, వీటికి మనం పెడితే అక్కడికి వెళ్తుందా? దీనికి రామాయణంలో రుజువులు కూడా ఉన్నాయి. రామాయణంలో వీళ్ళు అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు సంవత్సరీకాలు చేస్తున్నప్పుడు సీతాదేవి ఒక ముగ్గురు వ్యక్తుల్ని కూర్చోబెట్టి వాళ్ళ భోక్తలు అంటారు, వాళ్ళని భోక్తల రూపంలో పెడుతుంటే అందులో ఒకతను దశరథ మహారాజులా కనిపిస్తాడు సడన్గా రూపం మారి. అలాగే అనేక మన రామాయణ మహాభారతం అనేక సార్లు ఈ పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఇలా చెయ్యి వస్తుంది, ఇట్లా నా చేతిలో పెట్టడం లేదని దర్భ మీద పెడతాడు. అంటే ఏంటి, దర్భ మీదే పిండ ప్రదానాలు చేయాలి. ఈ మన యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆఫ్టర్ డెత్ తర్వాత ఏం జరుగుతుంది, ఆఫ్టర్ డెత్ తర్వాత వాళ్ళకి ఏం కావాలి అనేటువంటివన్నీ చెప్పింది మన శాస్త్రాలు. ఇంకెక్కడా కూడా చెప్పాలి. ఆఫ్టర్ డెత్ తర్వాత రిప్ అంటారంటే రెస్ట్ ఇన్ పీస్ లేదండి, రిప్ అంటారు, లేకపోతే ఏదో పలానా రోజు తర్వాత అందరిని తీసుకెళ్తారంటారు. ఇవన్నీ కాదు, జన్మలు ఉన్నాయి. మనం బొట్టెందుకు పెట్టుకుంటామంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి బొట్టును పెట్టుకుంటారు. కాబట్టి ఈ పిశాచ యోగము అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ పర్సనల్ చార్ట్లో శనికుజులు లేకపోతే రవిరాహువులు లేకపోతే కుజరాహువులు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సమ్ కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ ఎవరికైతే లగ్నానికి కానీ మహాదశకు కానీ సంబంధం వచ్చినప్పుడు దాన్ని పిశాచ యోగము అంటారు. అది సర్ప సంబంధంగా వస్తే సర్ప పిశాచ యోగం. ఒక్కొక్క సంబంధంగా వస్తే అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఎక్కడో ఆ వ్యక్తి దాన్ని ఇబ్బంది పెట్టాడు, అది ఆ జన్మల్లో దీనికంటే ముందు జన్మ సర్ప జన్మ ఎత్తింది, దాని తర్వాత పిశాచం అయి పట్టుకుంది, సర్ప పిశాచం పట్టుకునేటువంటి యోగం నడిచింది అలా అనమాట. కాబట్టి దానికి తగ్గ శాంతులు లలిత చేసుకోవడము, లేకపోతే చండీ హోమం చేసుకోవడము, లేకపోతే అది ఆ మహాదశ అంతర్దశ ఎప్పుడుందో చూసుకుని దానికి సంబంధించిన ఆగ్రహ ఆరాధన చేసుకోవడము, లేదా ఒక దీక్ష తీసుకోవడము. దీక్షలు తీసుకుంటే కూడా పిశాచ యోగాలు చాలా మటుకు క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన టైముని బట్టి ఏ టైంలో మరణించారనేది, అంటే ఏమన్నా దోషం ఉందా చనిపోయిన టైంలో అవన్నీ చూస్తారు. అప్పుడు పిశాచిగా మారే అవకాశం ఉందా, ఆత్మకు శాంతి లభిస్తుందా అనేది కూడా తెలుస్తుందా జాతకాన్ని బట్టి? రెండే విషయాలండి. ఒక మనిషి పిశాచి అవ్వాలి అంటే పిశాచ జన్మనెత్తే యోగమైన ఉండాలి. అంటే ఎంతోమందిని హింసిస్తే పిశాచ జన్మెత్తాడు, అంతే, ఏం లేదు ఇక్కడ. లేదా భగవంతుడు ఇచ్చినటువంటి మంచి శరీరాన్ని వాడు కాల్చుకొని చచ్చిపోవడము, బలవత్మరణ చేసుకుంటే కూడా పిశాచ జన్మెత్తుతాడు. అందుకే మన వాళ్ళు ఆత్మహత్య మహాపాపం అని ఎందుకంటుంటారండి, ఇది కారణం. అయితే ముందుగా మీకు తెలుస్తుందా అంటే నాడీ ఆస్ట్రాలజీలో ముందు జన్మ ఏంటి తర్వాత జన్మ ఏంటో తెలుస్తుంది యాక్చువల్గా. అంటే తర్వాత లగ్నం తర్వాత శని తర్వాత గురువు తర్వాత ఉండేటువంటి గ్రహాలు ఏమిటి అనే దాని మీద క్యాలిక్యులేషన్ చేసి, అరే బాబు నీకు నెక్స్ట్ జన్మ మోక్షం ఉంది, లేకపోతే ఇంకొక బిజినెస్ పీపుల్గా పుడతావు, అదే రాసి ఉంది, బుధుడు రాసి ఉందనుకోండి బిజినెస్ మ్యాన్గా పుడతావు, లేకపోతే బిజినెస్ ఉమెన్గా పుడతావు, లేకపోతే ఒక క్షత్రియుడు గొడవలు పెట్టుకునే వాళ్ళ పుడతావు, ఒక రాజులా పుడతావు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషిగా ఉండి మరణించిన వారే ఈ పిశాచిగా జన్మెత్తుతారా, లేదంటే జంతువులు వేరే జీవులు కూడా ఎత్తుతారండి? ఎందుకంటే నేను మీకు ఇందాక ఎపిసోడ్లో చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక అతను కొన్ని సాధనల వల్ల ఒకనొక సాధన ఫలితం ఎలా వచ్చిందంటే అతనికి మనలో ఉండే నెగటివ్స్ పాజిటివ్స్ ఆత్మ రూపంలో కనబడడం అనేటువంటిది జరిగింది. అంటే ఆ ఎనర్జీ రూపంలో కనబడడం జరిగింది. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ఓహో ఇతన్ని ఈ పిశాచం పట్టుకుంది, ఈ ఎనర్జీ పట్టుకుందని తెలుసుకుంటున్నాడు. అనుకోకుండా ఈయనని ఒక సర్ప పిశాచం పట్టుకున్నప్పుడు ఈయనకి ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. పట్టుకుందని తెలుస్తుంది కానీ ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. మనకి ఎలా అయితే జ్వరం వచ్చింది కానీ జ్వరం తగ్గాలంటే ఎలాగో తెలియక అప్పుడు ఒక లలితా ఉపాసకుడిని అడిగితే ఒక మంత్రం ఇచ్చాడు ఆయన. ఆ మంత్రము నిత్యము చెయ్యు, నీకు ఈ దోషం పోతుందని చెప్పాడు. చక్కగా రోజు కుంకుమార్చనతో అమ్మవారి పాదాల మీద కుంకుమ వేస్తూ ఆ నామాన్ని చేస్తూ వెళ్ళాడు, లలితా నామాన్ని. అదే పటం నుంచి ఒక కిరణంలాగా వచ్చి ఆ పిశాచ సంబంధించినటువంటి ఏదైతే సర్ప పిశాచాన్ని దగ్ధం చేయడం జరిగింది. అంటే ఏమిటంటే మనకి
ఒక్కొక్క రకమైనటువంటి ఉంటాయండి. సర్ప సంబంధించినవి ఉంటాయి, జంతు సంబంధించినవి ఉంటాయి, మనుష్య సంబంధించినవి మామూలుగా మనుషులు ఎత్తినటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం ఉంది. అయితే ఇదేంటంటే పూర్వజన్మల కర్మలో ఎక్కడ ఉంటుంది ఈ జన్మలో. అందుకే పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. అంటే ఏంటి, శని కుజుడు కానీ, కుజరాహు కానీ, కుజరవి కదా, రవి రాహు కానీ, శనికేతు కానీ ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీక్ష తీసుకోవాలి అంటారు. దీక్షా ప్రభావం ఎలా ఉంటుందంటే 40 రోజుల పాటు మండల కాలం చేసినప్పుడు వీళ్ళల్లో ఏదైనా నెగటివ్స్ ఉన్నట్లయితే అవి పక్కకు పోవడం జరుగుతుంది దీక్షల వల్ల. అందుకే అయ్యప్ప స్వామి దీక్షలు, ఆంజనేయ స్వామి దీక్షలు, లేకపోతే ఏదైనా ఒక ఉపాసన దేవతను అనుకుని దీక్షగా కొంతకాలం ఉండడం అలా చేస్తారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.